తెలంగాణ నుండి కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన నేతలకు టీబీజేపీ నేతలు సన్మానం ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి సిటీకి రానున్నారు. దాంతో భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు బీజేపీ నేతలు. తెలంగాణ నుండి కేంద్ర మంత్రులుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నేతలకు టీబీజేపీ నేతలు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సిటీకి రానున్నారు మంత్రులు. దాంతో భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు భారతీయ జనతా పార్టీ నేతలు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ మూర్తి. తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు కాషాయ దళం గెలవగా దాంట్లో 2 కేంద్ర మంత్రులు అయినటువంటి పరిస్థితి. కేంద్ర మంత్రులుగా పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్కి భారీ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ బీజేపీ మరికొద్దిసేపట్లోనే బేగంపేట విమానాశ్రయానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ నుంచి భారీగా ర్యాలీ ఏర్పాటు చేశారు. భారీగా ఘన స్వాగతం పలికేందుకు ఇక్కడ పూర్తిగా తెలంగాణ బీజేపీ అన్ని ఏర్పాట్లు చేసినటువంటి దృశ్యాలన్నింటిని కూడా మనం ప్రస్తుతం బేగంపేట విమానాశ్రయం వద్ద చూస్తున్నటువంటి దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూడొచ్చు కిషన్ రెడ్డికి అదేవిధంగా బండి సంజయ్కి ఘన స్వాగతం పలుకుతూ ఇక్కడి నుంచి నృత్య కళాకారులు, మరొక వైపు బీజేపీ కాషాయ శ్రేణులంతా కూడా ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. వీరితో పాటు బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలు 8 మంది ఎంపీలు, అదేవిధంగా 8 మంది ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీ, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు, కీలక నేతలంతా కూడా ఇప్పటికే బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఇక్కడ భారీ ర్యాలీ ప్రారంభం కాబోతుంది. ఇక్కడ నుంచి కిషన్ రెడ్డి అదేవిధంగా బండి సంజయ్ని భారీ ర్యాలీ ఇక్కడ నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తీసుకెళ్లిన తర్వాత భారీ ర్యాలీ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్న తర్వాత సెల్యూట్ తెలంగాణ అనేటటువంటి పేరుతో బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభలో ప్రధానంగా సెల్యూట్ తెలంగాణ పేరుతో 8 మంది ఎంపీలు, అదేవిధంగా తాజాగా కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎమ్మెల్సీ వీళ్ళందరికీ కూడా అక్కడ ఘనంగా సన్మానం చేయబోతున్నారు బీజేపీ రాష్ట్ర నాయకత్వం. ప్రస్తుతం మనం చూడొచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాం. ఇక్కడి నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్న తర్వాత అక్కడ సన్మాన కార్యక్రమాలు పూర్తయిన తర్వాత అక్కడి నుంచి నేరుగా చార్మినార్ వద్దకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు అదేవిధంగా బండి సంజయ్ ఎదురు కూడా చార్మినార్ వద్ద ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్తారు. ఆలయానికి వెళ్ళి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారని చెప్పాలి మూర్తి. థ్యాంక్ యూ నాగేంద్ర. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.